వార్త 3వ అధ్యాయము 17వ వచనమండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. కుటుంబంలో ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే చాలా ఇబ్బంది కలుగుతుంది, నష్టం కలుగుతుంది అని అంటారు. ప్రియంక చెల్లితమ్ముడు, అదే రీతిగా నిన్ను బట్టి నిన్ను సృష్టించిన దేవుడు దుఃఖపడితే, వేదన పడితే, దుఃఖకు బాధపడితే ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, ఆనందపడుతున్నాడా, ఆనందకరంగా దీవెనకరంగా మార్చబడే రీతిగా నిన్ను మార్చడానికి దేవుడు సంతోషపడే రీతిలో ఉన్నాడా? నీ జీవితం బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా? నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నేను ఇదిగో ఆనందించుచున్నాడని ఒక గొప్ప శబ్దము ఆకాశము నుంచి వచ్చింది. ప్రియంక చెల్లితమ్ముడా, నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా? నీ ప్రవర్తన, నీ జీవితం, నీ నడవడిక, నీ మాట తీరు, నీ ఆలోచన తీరు, నీ పద్ధతి, నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా, లేక దుఃఖపడుతున్నాడా? ఒకసారి ఆలోచించు. దేవుడు దుఃఖపడితే మన జీవితాలు ఆనందకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడలేవండి.